Education here at Sun can be an excellent choice for any students. జీవితంలో నిలబెట్టే ప్రయత్నం చేయాలి. చేస్తే డెఫినెట్‌గా ఇలాంటి మిరకిల్స్ జరుగుతాయి. ఆ ట్వీట్ చూసిన తర్వాత కొంచెం ముచ్చటేసిందన్న. డీటెయిల్స్ లేకుండానే ఆ వీడియో పోస్ట్ అయింది గానీ, ఆ! అంటే ఆవిడ చెప్పిన వివరాలేంటంటే ഒരു നാളിൽ മറയുമ്പോൾ చిన్న పిల్లవాడే హ్మ్. క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఆయనొచ్చి పరామర్శిస్తూ హ్మ్. నీ లైఫ్ యాంబిషన్ ఏమిటి? బాలకృష్ణ గారి బర్త్‌డే ఈవెంట్‌కి హాజరై చాలా మంది పిల్లలు వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళలో ఇతను కూడా ఉన్నాడు. ఇతను కూడా ఒక బొకే ఇచ్చాడు ఆయనకి. ఇది చాలా హ్యాపీ మూమెంట్ మా కుటుంబానికి అని చెప్పింది ఆవిడ. ఈ ఇన్స్పిరేషన్ ఏదైతే బాలకృష్ణ గారు ఆచరణాత్మకంగా చూపించాడో దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మేము భరద్వాజ గారు, బ్రహ్మణి గారు, నారా బ్రహ్మణి గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చూసిన తర్వాత కొంచెం ముచ్చటేసిందన్న. ఒక వీడియో వీడియో. ఆ! ఒక వీడియో ఆవిడ పోస్ట్ చేశారు. డీటెయిల్స్ లేకుండానే ఆ వీడియో పోస్ట్ అయింది గానీ, ఆ! అంటే ఆవిడ చెప్పిన వివరాలు ఏంటంటే ఆ వీడియోకి సంబంధించి అందులో ఒక కుర్రాడిని అతను ఆసుపత్రిలో ఉండగా హ్మ్. ఆయన పరామర్శకు వచ్చాడు బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు. హ్మ్. అతను క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. చిన్న పిల్లవాడే హ్మ్. క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఆయన వచ్చి పరామర్శిస్తూ హ్మ్. నీ లైఫ్ యాంబిషన్ ఏమిటి అని అడిగితే నేను నటుడిని కావాలనుకుంటున్నాను హ్మ్. అన్నాడు ఆ కుర్రాడు. హ్మ్. అనగానే నువ్వు డెఫినెట్‌గా నా అంతటి నటుడు అవుతావు. హ్మ్. ఆ లక్ష్యం పెట్టుకో. ఆ లక్ష్యానికి ఇది హర్డిల్ కాకూడదు. హ్మ్. ఈ ఏదైతే నువ్వు ఇప్పుడు జబ్బుతో ఇక్కడ చేరావో, ఇది హర్డిల్ కాకూడదంటే నువ్వు జయించేటువంటి మానసిక స్థైర్యాన్ని పెంచుకో. హ్మ్. పెంచుకుంటే అది పెద్ద ఇష్యూ కాదు. అలా కాకుండా నాకు జబ్బొచ్చింది నేనేది సాధించలేను అని నువ్వు గనక డిప్రెషన్‌లోకి వెళితే నువ్వేది సాధించలేవు. సాధించగలను అని అనుకుని నిన్ను నువ్వు మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్తే నువ్వు హ్మ్. అనుకున్నది సాధించడం పెద్ద కష్టమేం కాదు అని హ్మ్. ఈయన ఆ క్షణంలో అతనికి అతన్ని ఇన్స్పైర్ చేసేలాగా మాట్లాడాడు. హ్మ్. దీని నుంచి స్ఫూర్తి పొందాడు అతను. పొంది నిజమే కదా! నేను నా లక్ష్యాన్ని చేరాలంటే ముందు ఇక్కడి నుంచి బయటపడాలి. హ్మ్. వైద్యపరంగా వీళ్ళిచ్చే సహకారం కంటే గూడా నేను బయటపడటానికి నన్ను నేను ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది గుర్తించాడు అతను. హ్మ్. గుర్తించి అక్కడి నుంచి తనని తాను మోటివేట్ చేసుకుంటూ మొత్తానికి ఆ జబ్బుతో యుద్ధం చేసి బయటపడి తన లక్ష్యం వైపు నడుస్తున్నాడు. హ్మ్. ఆ నడుస్తున్న సందర్భంలో అతను మొన్న జరిగినటువంటి బాలకృష్ణ గారి బర్త్‌డే ఈవెంట్‌కి హాజరై చాలామంది పిల్లలొచ్చారు. అవును. ఆ వచ్చిన వాళ్ళలో ఇతను గూడా ఉన్నాడు. ఇతను గూడా ఒక బొకే ఇచ్చాడు ఆయనకి. హ్మ్. ఇస్తూ నేను ఈ రోజున సినిమాల్లో ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్‌లు వస్తున్నాయి నాకు. ఆడిషన్‌లో సెలెక్ట్ అయ్యానని చెప్పి వీడియో పెట్టారు కదా! ఆడిషన్స్ ఇచ్చాను. ఆడిషన్స్‌లో సెలెక్ట్ అయ్యాను. త్వరలోనే నేను సినిమా నటుడిగా కనిపించబోతున్నాను మీకే అని చెప్పి, మీరే నాకు ఇన్స్పిరేషను. మీరు ఆ రోజు మాట్లాడిన మాటలే నాకు ఊతమిచ్చినాయి. అది పట్టుకుని ముందుకు ప్రయాణిస్తున్నాను అని చెప్పినప్పుడు డెఫినెట్‌గా అంటే మన మాటలు ఒక వ్యక్తి మీద ప్రభావం చూపించి అతనికి ఒక జీవితాన్ని ఇచ్చి ముందుకు నడిపించడం అనేది ఎవరికైనా చాలా ఆనందకరమైనటువంటి విషయమే. హ్మ్. ఆయన చాలా ఆనందపడుతూ ఆ బొకే తీసుకొని అతన్ని ఆశీర్వదించాడు అక్కడే. హ్మ్. ఆ వీడియోని తన డొమైన్‌లో పెట్టుకున్నాడు. హ్మ్. ఈ అనంతపురానికి చెందినటువంటి కుర్రాడితను. హుహు. జగదీష్ పేరు. ఓకే. అతను పెట్టినటువంటి వీడియోని ఈవిడ షేర్ చేశారు. చేసి ఇది చాలా హ్యాపీ మూమెంట్ మా కుటుంబానికి హ్మ్. అని చెప్పిందావిడ. చెప్పి ఈ ఇన్స్పిరేషన్ ఏదైతే బాలకృష్ణ గారు ఆచరణాత్మకంగా చూపించాడో దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మేము ఈ ఈ బాటలో ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తామని హ్మ్. చెప్పి ఆవిడ చెప్తూ తన్ని తాను మోటివేట్ చేసుకునే ప్రయత్నం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా సమస్యలో ఉన్నప్పుడు కనిపిస్తే తప్పించుకుని వెళ్ళిపోవటం కాకుండా వాళ్ళకి ఏదో ఒక ప్రేరణ కలిగించండి. జీవితంలో నిలబెట్టే ప్రయత్నం చేయాలి. చేస్తే డెఫినెట్‌గా ఇలాంటి మిరకిల్స్ జరుగుతాయి. అలాంటివి చేసే అవకాశం మన చేతుల్లోనే ఉంది. మనం పట్టించుకోం అంతే. హ్మ్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పట్టించుకోండి అని చెప్పే పద్ధతిలో ఆవిడ దాన్ని ఒక ఇన్స్పిరేటివ్ టోన్‌తో అక్కడ పెట్టారు ఆ వీడియోని.
అది జనాలు చూస్తున్నారు, అడ్మైర్ అవుతున్నారు. ఉమ్, ఎంతమంది ఈ బాటలో ముందుకెళ్తారు అనేది చూడాలి. కానీ అదే. ఇదైతే ఒక ఇన్స్పిరేటివ్ స్టెప్పే. ఆయన ఆ మాట చెప్పటము, అతను ఇన్స్పైర్ అవ్వటము, డెఫినెట్గా మనం ముందు ఇక్కడి నుంచి బయటపడి మన లక్ష్యం వైపు వెళ్ళాలి అని చెప్పి తను మోటివేట్ చేసుకుని ఆ వ్యాధితో యుద్ధం చేయటము, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. మనం సమాజంలో చాలా మందిని కూడా ఆల్రెడీ నటులుగా అయిన వాళ్ళని కూడా చూసాం, క్యాన్సర్ని జయించిన వాళ్ళని. అవును, ఆ పరిస్థితుల్లో వాళ్ళని మోటివేట్ చేయగలిగితే ఎవరైనా పక్కన. అవును. డిప్రెషన్లోకి వెళ్లకుండా నేను మ్మ్. ఇంకేమీ సాధించలేనేమో అనుకుంటారు. ఉమ్, ఒక ప్రాబ్లం రాగానే కుంగిపోవటం అనేది మానవ సహజం. ఆ కుంగిపోతున్నటువంటి వాళ్ళని మోటివేట్ చేసి మోరల్గా వాళ్ళని నిలబెట్టగలిగితే ఉమ్, వాళ్ళు తిరిగి అద్భుతాలు సాధిస్తారు. ఉమ్, అంటే నైరాస్యాన్ని జయించే మానసిక స్థైర్యాన్ని ఇవ్వటం అనేది అవసరం. ఉమ్, అది ఒక్క మిత్రుడు మాత్రమే చేయగలడు. అలాంటి స్నేహహస్తాలు లేక ఆరిపోయే దీపాలు చాలా ఉంటాయి. ఉమ్, అందుకని ఒక ప్రాపర్ టైంలో ఆయన ఒక ప్రాపర్ మాట చెప్పి ఒక జీవితాన్ని నిలబెట్టి ముందుకు నడిపించాడు. ఉమ్, ఇది డెఫినెట్గా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ప్రతి ఒక్కరు. ఓకే. అలాంటి వీడియోని షేర్ చేసినందుకు ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలి. ఓకే. కాకపోతే ఇంకొంచెం డీటెయిల్డ్గా స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే బాగుండేది.